విపరీతంగా తడిమేసుకుంటున్నారు. ఆయన అన్నదేంటి, మీకు అంతగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే రెండు చేతులు జోడించి దయచేసి వెళ్ళిపోండి అన్నారు. ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోండి అన్నారు. అంతేగాని వాళ్ళ ఇంటిగ్రిటీని ఆయన ఏం క్వశ్చన్ చేయాల. ఇంటిగ్రిటీ లేని వాళ్ళు బాధపడాలి కానీ ఇంటిగ్రిటీ ఉందని తాముకు తాము క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఒకసారి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా గానీ కదా అండి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. చనిపోయిన మధుసూదన్ గారి ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే కుసోన్స్ అవుతున్నా సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఓపెన్ చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని ప్రచారం రైట్. చూసాం కదా అండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వీళ్ళకి వేరే రకంగా అర్థమైనాయి. ఆయన అన్నది ఏంటి, మీకు అంత ప్రేమ ఉంటే దయచేసి వెళ్ళిపోండి అన్నారు. అంతేగాని బలవంతంగా మెడపట్టి గంటేస్తాం అలా చాయిస్ మీకే ఇచ్చారు. లేదు ఇక్కడే ఉండి భజన చేసుకుంటారు, జనం మీ సంగతి జనం చూస్తారని కూడా ఆయన అన్నమాట. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, పాకిస్తాన్ మంత్రి ఆయన అత్తావుల్లా తరార్ ఒక ట్వీట్ చేశారు, మాట్లాడారు కూడా. ఆయన ఏంటి, భారత్ మా మీద దాడి చేయబోతోంది 24 అవర్స్లో అని. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाक़े से जुड़े बेबुनियाद और खुद साफसा इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है। पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाक़े से जुड़े बेबुनियाद और खुद साफसा इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है। ఆయన చెప్పేశారు. అండ్ దానికి తగ్గట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే సియాల్కోట్ దగ్గరికి భారత్ బలగాలు చేరుకున్నాయి. ఆయనకి స్పష్టమైన సమాచారం ఏముంది, రెడీగా ఉన్నాయి. అంటే ప్రిపేర్డ్నెస్ కోసం సియాల్కోట్ దగ్గరికి భారత్ బలగాలు చేరుకున్నాయి. ఆయన అత్తావుల్లా తరార్ గారు, మీ అనుమానం మీ భయం రెండూ నిజం కాబోతున్నాయి. మీకు ఈ భాష అర్థం కాకపోవచ్చు, సియాల్కోట్ దగ్గర ఒకసారి మీ అవతల బార్డర్ వైపు నుంచి మీ బలగాల్ని చెక్ చేసుకోమని చెప్పండి. ఆల్రెడీ చేరుకునే లేటెస్ట్ అప్డేట్. సో ఇవన్నీ చూస్తుంటే వీటితో పాటు ఇంకా ఇతరత్రా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. పాకిస్తాన్ గవర్నమెంట్లో ఒక ఆయన మైనారిటీ మినిస్టర్గా ఉన్న ఆయన ఒక హిందువు 2000 సంవత్సరంలో అకృత్యాలు జరగటం, హిందువుల మీద అకృత్యాలు జరగటం చూసి వెనక్కి వచ్చేసారు. హర్యానాకు వచ్చి ప్రస్తుతం ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. రామ్ ఆయన పేరు. ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు. ఆయన ఎంత వేదనతోటి ఈ మాట అన్నాడంటే, మోదీ సాబ్ మీరు యుద్ధం ప్రకటిస్తే మొట్టమొదటి గన్ను పట్టుకొని బార్డర్ దగ్గర నిలబడేది నేను. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన ఎటైర్ మీరు చూసినా ఎంత సామాన్యంగా సింపుల్గా ఉన్నారు. ఆయన అక్కడ ఒక మరి పాకిస్తాన్
చట్టసభలో ఉన్నారు, ఆయన ప్రాతినిధ్యం వహించారు హిందువుల మీద జరుగుతున్న దాడులు చూసి. ఇప్పుడు చెప్పాలి కదా, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి సపోర్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది. మతం పేరు అడిగి చంపుతుంటే అది మతపరమైన ఉగ్రవాదం కాదా? మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కనపడదా? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారికి కనపడదా? వేరే దేశాల ఛానళ్ళకి వెళ్ళి అదేదో వాళ్ళ ఉదారవాదాన్ని, మైనారిటీ అప్పీస్మెంట్ని ఇంకా కొనసాగించడం. ఓవైసీ అంతటోడే దిగొచ్చాడు దేవుడా అంటూ ఆయన కూడా మొన్న ఒక మాట అన్నాడు, అది కూడా చూడొచ్చు మనం. ఏంటంటే పాకిస్తాన్ మనకు అరగంట దూరంలో కాదు 50 ఏళ్ళు వెనకబడి ఉందన్నాడు. అది కూడా మనం ఆ ఇమేజ్ కూడా చూడొచ్చు. పాక్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ సెంచరీ బిహైండ్ ఇండియా, నాట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నాడు. దట్ షోస్ అంటే ఓవైసీలో భయమో పరివర్తనో భీతో లేదా ఇలా మాట్లాడకపోతే మనుగడ ఉండదనో, మొత్తానికి ఏంటంటే వాస్తవం తెలిసి వచ్చింది. కళ్ళ ముందు కమ్మిన అహంకారపు పొరలు, మతమౌఢ్యపు పొరలు అన్నీ తొలగిపోయి ఆయన వాస్తవంలోకి దిగాడు, భూమి మీదకి దిగాడు, దిగి మాట్లాడాడు. ఓవైసీ కన్నా పెద్దోళ్ళేం కాదు కదా కాంగ్రెస్ వాళ్ళు, అదేదో సామెత ఉంటుంది, కొత్తగా పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా పెట్టుకున్నారని. సో మీరు కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని సూడో సెక్యులరిజాన్ని భుజాన్ని వేసుకొని తిరగటాన్నే ఆయన ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మరోపక్క నుపూర్ శర్మ గారు ఒక ఆట ఆడుకున్నారు ఒక ఏడాది క్రితం. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆవిడ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, ఆవిడేదో అన్నదని చెప్పి. ఆవిడ చెప్పారు 14 మంది పేర్లు చెప్పింది, ఆ ఉగ్రవాదుల పేర్లు, ఎవరు ఉగ్రవాదులకు సహకరించిన లోకల్ కాశ్మీరీస్ పేర్లు. ఇప్పుడు చెప్పండి లోకల్ సపోర్ట్ లేదా అని కూడా ఆవిడ అడిగింది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది కదా ఎవరు ఏంటి అనేది. ఆ 14 పేర్లు చదవక్కర్లా ఆమె ట్వీట్ చేస్తుంది. అండ్ సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఒక గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ విషయంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి వారు ఏదైనా విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చని చెప్పింది. మరి నుపూర్ శర్మకు కూడా ఆ విచ్చలవిడిగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ మాట్లాడిన దాన్ని పట్టుకొని నానా రచ్చ రభసా చేసి ఆవిడ మీద ఫత్వాలు కూడా జారీ చేశారు, లైఫ్ థ్రెట్ ఇచ్చారు. ఆమె ట్వీట్ని అప్రిషియేట్ చేసినందుకు గాను రాజస్థాన్లో ఒక టైలర్ని తల నరికి చంపారు. మరి ఇది మతపరమైన ఉగ్రవాదం కాదా? ఇప్పుడు చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ధైర్యంగా హిందువులు ముందుకు వస్తున్నారు, తమకు జరిగిన అన్యాయాల మీద మాట్లాడటానికి, తాము ఎదుర్కొంటున్న అఘాయిత్యాలు దౌర్జన్యాలని ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ ఎవడైనా తోకముడవలసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న త్రివిధ దళాధిపతులతో కూర్చొని మాట్లాడింది ఏంటి, మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, మీరు మొత్తం ఈ 3 కమాండ్స్ కూడా యు ఆర్ అట్ లిబర్టీ టు టేక్ ఎనీ యాక్షన్, సైనిక చర్యకి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, సమయం సందర్భం మీరే చూసుకోండి అని చెప్పారు. అంత క్లారిటీతో ఉన్నారు ప్రధానమంత్రి. బహుశా మన దేశాన్ని ఏలిన ప్రధానమంత్రుల్లో ఇంక్లూడింగ్ ఎన్డీఏకి సంబంధించి వాజ్పేయితో సహా ఇంత క్లారిటీతో ఉన్నవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయం బహుదా ప్రశంసనీయం. దాని తర్వాత అంతకన్నా పరిణితితో తీసుకున్న నిర్ణయం భారత ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరోపక్క పాకిస్తాన్ దినపత్రిక డాన్లో ప్రచురితమైన కథనం ఆర్మీలో డొల్లతనాన్ని బయట పెట్టేస్తోంది. ఏం స్పష్టంగా చెప్పిందంటే ఆయిల్ రిజర్వ్స్ 80% పడిపోయినాయంట, గ్యాస్ రిజర్వ్స్ అయితే కేవలం 20% ఉన్నాయట. రేపొద్దున వీళ్ళ యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దుల దాకా తీసుకురావాలని అనుకున్నా, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ తీసుకురావాలనుకున్నా కూడా మరి వాళ్ళ దగ్గర ఇంధనం లేదు, ధనము లేదు, ఇంధనము లేదు వాళ్ళ దగ్గర. సో ఇంక ఏం చేస్తారు? అలాగని శత్రువుని తేలిగ్గా తీసిపారేసే పరిస్థితి కాదు. వాళ్ళకి ఒక 3 మినిస్టర్లు ఉన్నారు. ఇందాక ఆయన మాట్లాడాడు, అత్తావుల్లా తరార్, అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్, ఆయనతో పాటు ఇంకొక మినిస్టర్ అబ్బాసీ మాట్లాడతాడు, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, మేము గురిపెట్టి చూస్తే భారతదేశం స్మాష్ అన్నాడు, ఇండియా స్మాష్ అన్నాడు. ముందర అవి గురిపెట్టడానికి కావాల్సిన బటన్ నొక్కడానికి కావాల్సిన బ్యాటరీలు ఉన్నాయో లేదో చూసుకోండి ముందర, అవి కూడా లేని పరిస్థితి. వీళ్ళందరికీ తోడు ఇంకో ఫెసిలిటీ వాళ్ళకి 5 ఉగ్రవాద సంస్థలు వాళ్ళకి ప్రస్తుతం మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ 5 జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, ఐసిస్ అండ్ హమాస్ ఇజ్రాయెల్ చేతిలో చావు దెబ్బ తిన్న తర్వాత కూడా వాళ్ళ కుక్కతోక వంకర అంటారు కదా, వాళ్ళ యాటిట్యూడ్ ఏం మారలా. ఇక్కడికి వచ్చి ఇది వాళ్ళ మద్దతు ఎక్స్టెండ్ చేశారు. టర్కీ వచ్చినట్టే వచ్చి వెనక్కి తగ్గింది. అంతర్జాతీయ సమాజం తమని గమనిస్తోంది. లేనిపోనిది అంతర్జాతీయ సమాజం అంతా ఒక దిక్కుంటే మనం వెళ్ళి పాకిస్తాన్ వెంబడి ఉంటాం. చైనా గోడ మీద పిల్లలాగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే చైనాకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో పెట్టిన ఆ రోడ్ బెల్ట్ ఇనిషియేటివ్ అది దెబ్బతింటుంది, ఇన్ఫ్రా యాక్టివిటీ దెబ్బతింటుంది చైనాకి.
అండ్ చైనా సైనిక స్థావరాలు ఉన్నాయి, అవన్నీ కూడా అటు పాకిస్తాన్లో ఒక 2 ఉన్నాయి, శ్రీలంకలో అయితే ఏకంగా పోర్ట్ల పేరుతో పోర్ట్లన్నింటినీ సైనిక స్థావరాలుగా మార్చుకుంది. సో అటు శ్రీలంక ఇప్పుడు రేపు పొద్దున శ్రీలంక నుంచి హఫీజ్ సయ్యద్ ఏమన్నా ఆపరేట్ చేయాలని చూసినా అది బూమరాంగ్ అయితే శ్రీలంక కాదు నష్టపోయేది చైనా, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టింది చైనా. ఇప్పటికే ఏంటంటే ఇనుప కర్టెన్ వెనకాల చైనాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాస్తవంగా మాది బిగ్గెస్ట్ చాలా లార్జెస్ట్ ఎకానమీ అని చైనా క్లెయిమ్ చేసుకుంటోంది. అది నిజం కాదు, డొల్లతనం ఉందనేది బయట ప్రపంచం నమ్ముతున్న వాస్తవం. సో చైనా సైలెంట్గా ఉంది, టర్కీ వెనక్కి తగ్గింది, పాకిస్తాన్ ఇంకా నీకెవరు వెనక్కి వస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇప్పటికే ప్రిపేర్డ్గా ఉన్నారు. లష్కరే తోయిబా లాంటి ఈక్వల్ సామర్థ్యం ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా లాస్ట్ వీక్ పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఏరియాలో 17 మంది సైనికుల ప్రాణాలు బలికొంది. బెలూచిస్తాన్ ఆర్మీని ఎదుర్కోలేని ఒక బేలతనం డొల్లతనం ఇవాళ వచ్చి భారత్ మీద మీసాలు తిప్పి మిమ్మల్ని సాగుదెబ్బ కొడతామని చెప్తుంటే జనం నోటితో నవ్వటం మానేస్తున్నారు. ఈ డొల్లతనం మరో పక్క మీ ఆర్మీ చీఫ్ ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. గూగుల్లో ఎతుకుతున్నారు, గ్రోకులో ఎతుకుతున్నారు. దేశం విడిచిపెట్టి పారిపోయాడని, లండన్లో ఉన్నాడని, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నాడని, లేదు బంకర్లోనే ఎక్కడో దాక్కున్నాడు. ఎందుకంటే ఆయన మీద లెఫ్టినెంట్ జనరల్ ఈయన నెక్స్ట్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ బొఖారీ ధ్వజమెత్తాడు. అంటే ఒక మర్యాదపూర్వకమైన లేఖ రాస్తూ మా దగ్గర నుంచి 250 మంది ఆఫీసర్స్ రిజైన్ చేశారు, 1200 మంది లిస్టెడ్ పర్సనల్ కూడా రిజైన్ చేశారు. మెంటల్ ఫ్యాటిగ్ అంటే మానసిక స్థితి సరిగా లేదనే కారణాలు సైట్ చేయడంతో పాటు ఇళ్లలో భార్యాబిడ్డల ఒత్తిడి కూడా తమని యుద్ధంలో పాల్గొనవద్దని చెప్తోందని. అట్లీస్ట్ వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు, ఒకవేళ ఆ లెటర్ నిజమైతే. ఎందుకంటే పాకిస్తాన్ పన్నాగాల్ని నానా పులి కథలో చెప్పుకున్నట్టు నిజంగా పులిచ్చిన తండ్రి నమ్మడు, కొడుకు ప్రాణం పోతుంది. ఇవాళ మీరు నిజం చెప్పే ప్రయత్నం చేసినా, నిజంగా వాళ్ళు రిజైన్ చేసినా ఎవడు నమ్మడు. ఇలాంటి ఫేక్ లెటర్సు, ఈ ఫేక్ ప్రాపగాండాలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఎంత దిట్టో ఎవరికైనా సరే తెలియని విషయం కాదు. ఇవాళ అదే ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ రోజు ఒక ఇన్ కెమెరా మీటింగ్లో పాల్గొన్నప్పుడు రిటైర్డ్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అదిల్ రాజా ఆయన క్వశ్చన్ చేశారు టీన్ని, ఎవరిని అడిగి మీరు భారతదేశం మీద దాడి చేస్తారు, అలాగే ఎవరిని అడిగి ప్రత్యేకించి ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హీ వాజ్ వెరీ చూసీ, అది కాశ్మీర్ కాదట, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అట, ఓకే అట. సరే పోనీ వాళ్ళ దరిద్రపు భావజాలం ఎట్లా ఏడ్చినా ఈ ప్రశ్న అయితే అడిగాడు. ఒక హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపించడం అంటే నీకన్నా పెద్ద టెర్రరిస్ట్ ఎవరున్నారు? వాళ్ళు కాదు టెర్రరిస్టులు, మనం ఏదైనా ఆజ్ఞిస్తే చేసుకునేవాళ్ళు. లష్కరే తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, లేకపోతే ఇంకా చిన్న చితక గ్రూపులు వచ్చినాయి, ఇవి కానీ మనం ఆర్డర్స్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేసేవి. వెరాజ్ కొత్తగా ఏం చేశారు, ఆర్మీ ఏం చేసిందంటే ప్రధానమంత్రినే బందీగా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెట్టింది, మిలిటరీ హాస్పిటల్లో. ఆయనకి హెమరాయిడ్స్ ఇష్యూ ఉంది. ఆయన మిలిటరీ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ప్రశాంతంగా ఉన్నారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదని ఒక సంతకం ప్రిన్సిపల్ సెక్రటరీ చేత సంతకం పెట్టించి మరి షహబాజ్ షరీఫ్ గారు హాస్పిటల్లో ఉన్న ఒక ఇమేజ్ని రిలీజ్ చేశారు వాళ్ళు. సరే జనం నమ్మలేదు ఎప్పట్లానే, ఎందుకంటే పాకిస్తాన్ ఇందాక అన్నట్టు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ఎక్కడ కనపయ్యట్లా. ఓ పక్క ఇలా ఉంటే ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ మాజీ ప్రధానమంత్రి ఈయన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళి ఈ మిలిటరీ వాళ్ళతో పెట్టుకోకు, నేలకు పోయి నెత్తికి రాసుకున్నట్టు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, వీళ్ళని ప్రస్తుతానికి నిన్ను హాస్పిటల్లో ఉంచారు, రేపు పొద్దున జైల్లో వేస్తారు, ఇవన్నీ పాకిస్తాన్లో మామూలే. ఈ జనరల్ యాహే ఖాన్, జనరల్ యాకూబ్ ఖాన్, అలాగే ఇంకా నెక్స్ట్ జనరల్ జియావుల్ హక్, తర్వాత పర్వేజ్ ముషారఫ్, వీళ్ళందరూ ఇట్లా చేసి వచ్చిన వాళ్ళే. అసిమ్ మునీర్ కూడా అలాగే చేద్దాం అనుకున్నాడు, కానీ సంభవ్ అది మెటీరియలైజ్ కాక ఇప్పుడు వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడో, లేకపోతే పారిపోయాడో, లేకపోతే వీళ్ళే ఎక్కడైనా భయంకరమైన నిర్బంధంలో ఉంచారో తెలియట్లేదు. యూ మస్ట్ బీ కేర్ఫుల్. ఇంకేంటి కేర్ఫుల్, ఆయన హాస్పిటల్లో తీసుకెళ్లి దాన్నే జైలుగా మార్చేసి అక్కడే ఆయనకు అక్కర్లేకపోయినా వైద్యం చేయిస్తున్నట్టు సమాచారం. మరోపక్క బార్డర్స్ దగ్గరికి వద్దాం. 4 ప్రావిన్సుల్లో వస్తే సింధ్, పంజాబ్ అండ్ బెలూచిస్తాన్ ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా మారిన ఇంకొక ప్రావిన్స్ ఉంది. ఈ 4 ప్రావిన్స్లో వాటర్ డిస్ప్యూట్స్ మొదలైనవి, అంతర్గతంగా ఆ రాష్ట్రాల మధ్య కొట్లాట మొదలైనవి. వాటర్కి సంబంధించి, జలాల పంపకం సంబంధించి ఒక కమిటీ వేశారు, కానీ ఆ కమిటీని అర్జెంటుగా దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తల దృష్ట్యా ఆ కమిటీని పక్కన పెట్టేసి ఉన్నంతలో ఏంటంటే జాగ్రత్తగా వాటర్ రిసోర్సెస్ని వాడుకోండి, హ్యూమన్ రిసోర్సెస్ తోటి
మీ అవన్నీ సమన్వయం చేసుకుంటూ పంటలు పండించుకోండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి, క్రైసిస్ ఓవర్కమ్ అయిన తర్వాత మనం చూద్దామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన జరగాల్సిన సమావేశాన్ని ఆయన ఆబ్సెన్స్లో జరిపేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో స్పష్టంగా ఏంటి ఉన్నది, డిస్ప్యూట్ గురించి ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ అప్పట్లో తెలివిమాలినతనంగా మన కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే, ఓఎస్ వాట్ ఈస్ దేర్, టిబెట్లో పుట్టి మా దేశం మీదుగా మీకు పారే సింధు జలాల్లో మీకు 80% తీసేసుకోండి, 20% మాకు చాలని ఒక కండిషన్ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా తల ఊపేశారు. దాంట్లో ఏంటి, డ్యాములు కట్టకూడదు జమ్మూ కాశ్మీర్లో. రైట్, ఇప్పుడు ఆ ట్రీటీ నుంచి మనం ఉపసంహరించుకున్నాం. అయితే ఇప్పుడు దాన్ని ఒక అంతర్జాతీయంగా ఒక వివాదంగా తీసుకురావాలని పాకిస్తాన్ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ చిన్నపాటి ఎక్సర్సైజ్, వాళ్ళు వివాదంగా పెడితే డ్యామ్ అక్కడ కట్టరు, కిందకు వచ్చి హిమాచల్ ప్రదేశ్లోనో పంజాబ్లోనో కడతారు. అక్కడి నుంచి యూపీలో వాటర్ రిక్వైర్మెంట్ ఉంది, హర్యానాకి రిక్వైర్మెంట్ ఉంది. హర్యానా భూతలానికి సంబంధించి ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే అక్కడ బోర్లు తవ్వుకోవటానికి ఆ సాయిల్ పనికిరాదు, సో ఏదైనా నేల మీద పారాల్సినవే. సో ఆ రకంగా కెనాల్స్ అటు మళ్ళించి హర్యానా మీదుగా ఢిల్లీ ఇటు కిందకి యూపీకి మధ్యప్రదేశ్ దాకా మళ్ళించి మధ్యప్రదేశ్లోనే ఎక్కడో మరీ కిందకి వచ్చిన తర్వాత గోదావరితో అనుసంధానం చేసే ఒక ఆలోచన ఉంది. కెనాల్స్ కట్టడం అనేది ఇప్పుడు ఉన్నంతలో తక్కువలో ఖర్చు ఉంటుంది. అదే డ్యామ్ అంటే హ్యూజ్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ ఆ దిశగా జలశక్తి మంత్రిని ఆదేశించారు హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మనం కెనాల్స్ తవ్వుకుందాం, మన 8 రాష్ట్రాలకి వాటర్ అందించే సస్యశ్యామలంగా పంటలు పండటానికి. ఎందుకంటే ఆ వాటర్ని ఉన్న పళంగా మనం ఆపినా సరే జమ్మూ కాశ్మీర్లో వరదలు వస్తాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్కి వచ్చిన ఉపద్రవం ఏం లేదు. బట్ కెనాల్స్ తవ్వటం మొదలెట్టి 1-2 నెలల వ్యవధిలో ఏంటంటే పాకిస్తాన్కి వెళ్ళే ఫ్లో తగ్గుతుంది, పాకిస్తాన్లోని పంజాబ్ సింధ్ ప్రాంతాలకు వెళ్ళే ఫ్లో తగ్గుతుంది. అప్పుడు ఇంకా అక్కడ డిజాస్టరే, భూమి నెర్రలిచ్చే ప్రమాదం కూడా ఉంది. వాస్తవంగా ఈరోజు పాకిస్తాన్ని ఫీడ్ చేస్తుంది, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్ ఎక్కువ ఫీడ్ చేస్తున్నాయి. అగ్రికల్చర్ పరంగా, వ్యవసాయ పరంగా రెండు కూడా సస్యశ్యామలమైన క్షేత్రాలున్న రాష్ట్రాలు. అండ్ ఆ 2 రాష్ట్రాలకి పడదు, తగులు ఉన్నాయి, తంపరితనం ఉంది. వీళ్ళు కాక బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్క నుంచి ఒక ఆట ఆడుకుంటుంది. రైళ్లు కిడ్నాప్ చేసి జవాన్లను చంపేస్తున్నారు. బెలూచిస్తాన్లోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. కాశ్మీర్లో ఎలాంటి విధ్వంసం సృష్టించి వికటాట్టహాసం చేస్తుందో పాకిస్తాన్, ఇవాళ అలాంటి విధ్వంసాన్నే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ సృష్టిస్తోంది. ఇప్పుడు బిక్కుమంటూ ఆ రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడే సర్దుబాటు చేసుకుంటారా, భారత్ తోటి యుద్ధమే చేస్తారా? ఇది పక్కన పెడితే ఈ వాటర్ ట్రీటీతో పాటు ఇంకొకటి సిమ్లా అగ్రిమెంట్, దాని ప్రకారం 13,500 చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్తాన్కి ఆ రోజు అప్పచెప్పారు సిమ్లా అగ్రిమెంట్లో. అది అప్పణంగా అప్పచెప్పారు, ఉత్తి పుణ్యానికి అప్పచెప్పారు. లాహోర్ వరకు మనదే. మ్యాప్ మారబోతోంది. చాలామంది ఆశ వ్యక్తం చేస్తున్నారు, లాహోర్ ఈజ్ అవర్ ఇమీడియట్ బార్డర్ కాబోతోంది. అంటే లాహోర్ వరకు, పీఓకేతో పాటు లాహోర్ వరకు మనదే భూభాగం కాబోతోంది. భారత్ విశాల భారత్ కాబోతోంది, అఖండ భారత్ కాబోతోంది. దానికి పాకిస్తానే సహకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు ఆ ట్రీటీ నుంచి తప్పుకుంటా ఉన్నారు. మంచిదే, మిమ్మల్ని ఉండమని వాడు అడిగాడు, మీరు ఉన్ననాడు ఏ రోజు ఆనర్ చేశారు ఆ ట్రీటీని. సరిహద్దుల్లో కవింపు చర్యలు. అండ్ అదే సందర్భంలో ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం జరిగిన యుద్ధంలో ఒప్పందం చేసుకున్నప్పుడు పాక్ యుద్ధ ఖైదీలని భారత్ అప్పచెప్పేసింది. మన యుద్ధ ఖైదీలను ఇంతవరకు అప్పచెప్పలా. ఇది జరిగి ఎన్నేళ్ళైంది? ఈ పాటికి అందరూ చాలామంది జైళ్లలోనే మరణించి ఉండొచ్చు, వృద్ధాప్యం రీత్యా మరణించి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు పెట్టిన హింసల వల్ల మరణించి ఉండొచ్చు. అటు నుంచి ఖైదీల విడుదలని ఆమోదించకుండా మన దగ్గర ఉన్నారు కదా అని వదిలేయటం అనే ఒక నిర్వాకానికి పాల్పడ్డందుకు కానీ వాళ్ళ పెద్ద మూల్యమే చెల్లిస్తున్నాం. మరోపక్క ఈ టెర్రర్ గ్రూపులు, అతను మూసా హషీమ్ కమాండో, ఆ కమాండో ఏంటి, ఆ ఊహా చిత్రం అతని పక్కనే అతని చిత్రం కూడా చూడొచ్చు. పాకిస్తాన్ మిలిటరీలో జూనియర్ కమాండో. అతను ఏమంటాడు, అక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద చంపే ముందు వాళ్ళ మతం తెలుసుకొని హిందువుల ఛాతీ మీద కాళ్ళు పెట్టి ప్యాంట్లు ఓపెన్ చేసే ఫలానా ఆపరేషన్ జరిగిందా లేదా చెక్ చేసుకొని నిర్ధారించుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చెప్పి 43 బుల్లెట్లు మధుసూదన్ బాడీలో కనుక చూస్తే కావాలి
ఎవడిచ్చాడు? పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ మగాళ్ళని చంపుతాం, ఆడవాళ్ళని ఉంచుకుంటాం. ఎవరెవరిని ఉంచుకుంటారు లేకపోతే ఎవరిని చంపుతారనేది తేలిపోతుంది జస్ట్ 24 hours. సియాల్కోట దగ్గరికి ఆల్రెడీ మన బలగాలు చేరుకున్నాయి. మరోపక్క అంతర్జాతీయ సమాజం కనుక చూస్తే యూకే కానీ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఆ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాకిస్తాన్లో ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సొంత దేశాలకి పంపించేశారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇమేజ్ కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది యుద్ధం మొదలవుతోంది, భారతదేశం యుద్ధం చేయడానికి త్రివిధ దళాలకి మరి ప్రధానమంత్రి మోదీ ఆయన ఆజ్ఞ ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. సో ఎనీ మూమెంట్ యుద్ధం జరిగితే మరి కుటుంబాలకి ఇబ్బంది కావచ్చు కాబట్టి ముందర వాళ్ళ ఫ్యామిలీస్ని ఆయా దేశాలకు పంపించేశారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎలాగో భారత్ గగనతనాల్ని పాకిస్తాన్ మూసేసింది. పాకిస్తాన్ గగనతనాల్ని మీదుగా భారత్ విమానాలు ఎగరకుండా నో ఇష్యూ, వాళ్ళు వెళ్ళాల్సింది వేరే దేశాలు కాబట్టి వెళ్తారు. బట్ మీ సరిహద్దులు మాత్రం తెరుచుకొనే ఉంచుకోవాలి. ఎందుకంటే మీ క్యాజువాలిటీస్ ఇటు వచ్చి చొరబడే ప్రయత్నం చేసినప్పుడు మీ సైన్యంలో ఎన్ని క్యాజువాలిటీస్ ఉంటాయో. ఇవాళ మీరు కొత్తగా వచ్చి పౌర సమాజం గురించి మాట్లాడుతున్నారు. మీరు పంపించిన మిలిటరీ కమాండో ఒక ప్రధాన టెర్రరిస్ట్, ఆర్మీ చీఫ్గా ఉన్న ఒక టెర్రరిస్టు, ఇంతకుముందు డీజీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అసిమ్ మునీర్ పంపించిన ఇంకొక టెర్రరిస్ట్, జూనియర్ టెర్రరిస్ట్ చేసింది సివిలియన్స్ని కాదా చంపింది? మతం పెట్టి ఎతికి చంపుతారా? ఎంత అనాగరికమైన చర్య. మధ్యయుగాల్లో కూడా ఇలాంటిది ఉండదు. పైగా మీకు 4 fathers 5 fathers 6 fathers ఉంటారా? మీకు చరిత్ర ఉందా? మీ రిలిజియన్ డిఫరెంటా? మీ సంస్కారం డిఫరెంటా? మీ సంస్కృతి డిఫరెంటా? మీ నాగరికత డిఫరెంటా? దేంట్లో డిఫరెంట్? మీరు ఖచ్చితంగా మీరు డిఫరెంట్ ఏంటంటే మీ ఆలోచన విధానంలోనే, మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రాక్షసులకు కూడా ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండదు. రాక్షసులకు కూడా ఒక యుద్ధనీతి ఉంటుంది. సర్టన్ టైం లోపలే వాళ్ళు ఉదయం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయంలాగా. మీవి చీకటి బతుకులు, చీకట్లోనే యుద్ధాలు చేస్తారు. అండ్ మీరేదో ఏదో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు, దానికి ఏదో ధర్మం పేరు చెబుతారు. మీరు చేస్తున్నది ఏంటి? అక్కసు వెళ్ళగక్కుతారా? మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోండి. భారత్ తనంతట తానుగా యుద్ధానికి ఎదగదు. కవ్వించి యుద్ధానికి తీసుకెళ్లి అంతర్జాతీయ సమాజంలో బేదర్పులు అరిచి చూసారా మాలాంటి పేద దేశం మీద కక్ష గట్టింది మైనారిటీ దేశం మీద. మీరు మైనారిటీలైతే, మీ మైనారిటీ దేశం అయితే మీ ఒక్కసారి లెక్క పెట్టుకోండి. మీ దేశం కన్నా భారతదేశంలో, మా దేశంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. 28 కోట్ల మంది. మీరు 25 కోట్ల జనాభా. అచ్చంగా మీరే మహా ఉంటే 0.5% ఎవరైనా ఉంటారేమో. వాళ్ళను కూడా చంపేసి ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి పారిపోయేలా చేస్తున్నారు. మా గుళ్ళు గోపురాలను కూలగొడుతున్నారు అక్కడ. ఇవన్నీ చూడటం లేదా? ఇవన్నీ జనం గమనించట్లేదు అనుకుంటున్నారా? భారత సమాజం అదను కోసం వెయిట్ చేసింది. అదను మీరే ఇచ్చారు. వాడిని చూస్తున్నాం కదా, వాడి పేరు మూసా హషీమ్, జూనియర్ కమాండో ఇన్ పాకిస్తాన్ మిలిటరీ. వచ్చి అన్న మాటలు, మగాళ్ళని చంపి ఆడవాళ్ళని ఉంచుకుంటారట. సో దీనికి సమాధానం చాలా గట్టిగా ఉంటుంది పాకిస్తాన్ సమాజం. అండ్ రెండోది, షిమ్లా అగ్రిమెంట్ నుంచి భారత్ వైదొలగాలని మీరన్నారు. భారత్ వైదొలుగుతుంది. కాచుకొని కూర్చోండి లాహోర్ వరకు. అండ్ మూడో అంశం, వెస్ట్ కోస్ట్లోను అలాగే ఈస్ట్ కోస్ట్లోను సబ్మెరైన్స్ ద్వారా కొందరు నకిలీ హఫీజ్ సయ్యదుల్ని పంపించి అల్లకల్లోలను సృష్టిద్దాం అనుకుంటే వెస్ట్ కోస్ట్లో మాత్రం వాళ్ళు పట్టుబడ్డారు. ఒక 9 మంది పాకిస్తానీ నేషనల్స్ తోటి హఫీజ్ సయ్యద్. బట్ రియల్ హఫీజ్ సయ్యద్ అని ఆయన ప్రస్తుతం శ్రీలంక చేరుకున్నాడు. కొలంబోకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎల్టీటీ అవశేషాలు ఉన్నాయి. ఇంకా ఎల్టీటీలో మిగిలిన నేతలు అంటే వ్యూహకర్తలు ఉన్నారు, ఐడియాలాగ్స్ ఉన్నారు. వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాడు. అలాగే శ్రీలంక నుంచి సపోర్ట్ గ్యానర్ చేయడం కోసం నార్వేలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఆల్రెడీ అక్కడ పనిచేస్తోంది. సో వీళ్ళతో అయితే ఇవన్నీ చైనాకి తెలిసి పెట్టుకుంటున్నాడా, చైనాకి తెలియకుండా పెట్టుకుంటున్నాడా? చైనాకి తెలిసి పెట్టుకుంటే ఒక సమస్య, తెలియకుండా పెట్టుకుంటే చైనా లేపేస్తుంది. ఎందుకంటే చైనా కూడా అక్కడ బోల్డెన్ ప్రాజెక్టులు టేకప్ చేసింది. పోర్ట్లు వస్తున్నాయి, ఆ పోర్ట్లన్నీ ఓనర్షిప్ చైనాదే. అండ్ వీళ్ళ ఆర్థిక మాంద్యంలో ఉంటే ఆదుకున్నందుకు గాను పోర్టు కట్టుకోవడానికి, లేకపోతే సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి. ఎందుకో క్లియర్, సైనిక స్థావరాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? భారత్ని టార్గెట్ చేయడం కోసం. చాలా క్లియర్గా అది ఎస్టాబ్లిష్ అయింది. సో ఎల్టీటీ ప్రభాకరన్ ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే, ఆయన్ని పోలిన వాడిని అక్కడ
శ్రీలంక సైన్యం కాల్చి చంపింది ఆయన ఉన్నాడని. సరే, ఉన్నా లేకపోయినా ఐడియాలజీస్ అయితే ఉన్నారు. బట్ ఈ రెండు ఉగ్రశక్తుల కలయిక అనేది డెఫినెట్గా ప్రమాదకరమే. రామేశ్వరం టార్గెట్గా హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిస్టులకి టార్గెట్ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు అయితే గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, మఠాలు కావచ్చు, పీఠాలు కావచ్చు. సో చాలా కేర్ఫుల్గా అక్కడ ఉండాలి. ఇప్పుడు తిరుమలతో పాటు ఇంకా కొన్ని దివ్యక్షేత్రాలు 108 దివ్య దేశాలు ఉన్నాయి. అందులో 10-15 ఈ వీళ్ళు టార్గెట్ చేశారట. ఈ టార్గెట్ చేసే క్రమంలో జనాల్ని చంపే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిద్ర పట్టదు కదా. అండ్ అట్ ద సేమ్ టైం దిల్షుక్ నగర్ బ్లాస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆ 5గురికి ఉరిశిక్ష హైకోర్టు ఖరారు చేసింది. ఎన్ఐఏ కోర్టు తర్వాత హైకోర్టు ఖరారు చేసింది. మళ్ళీ వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఏమనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి. బహుశా వెళ్ళే ఉంటారు. సుప్రీంకోర్టులో ఇది 10-15 ఏళ్ళు నడుస్తుంది. మళ్ళీ ఇది జరిగింది 2007లో, 2025లో తీర్పు వచ్చిందంటే ఇమాజిన్. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు మీద వీళ్ళు సవాల్ చేయటం, మళ్ళీ ఎన్ఐఏ మళ్ళీ విచారించి వాళ్ళని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తీహార్ జైలుకి తరలించారు. ఇలాంటి కేసులు భారత అత్యున్నత న్యాయస్థానం ముందర దగ్గర 112 కేసులు ఉన్నాయి. అవన్నీ అయితే కానీ విచారించరు. దీని ప్రోటోకాల్ ఏంటంటే ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చి నిలబడి మాట్లాడాలి ప్రాసిక్యూషన్ తరఫున. అలాగే వాళ్ళు డిఫెన్స్ లాయర్ని ఏర్పాటు చేసుకునే, ఉగ్రవాదులకి డిఫెన్స్ లాయర్లు ఏర్పాటు చేసుకునే అద్భుతమైన వ్యవస్థ బహుశా మన దేశంలో ఉంటుంది. ఇంకో దేశం అయితే కాలో కన్నో లేకపోతే చెయ్యో తీసేసి పక్కన పడేస్తారు. అంటే ఒక రకంగా న్యూట్రలైజ్ చేసి పారేస్తారు. రేపు పొద్దున ఏ పనికి రాకుండా చేస్తారు. మన అబ్బాయి అదేం కాదు. ముప్పూటలా మామూలుగా దున్నపోతుని మేపినట్టు మేపటం, అన్ని సౌకర్యాలు అందించడం. ఒకటి ఏంటంటే వాళ్ళు బయటికి రావాలంటే వీలుండదు కాబట్టి ఆ బయట రాకుండా ఏదో ఏర్పాట్లు చేసుకోవటం. సో ఇది అండి ఇప్పుడు మొత్తంగా జరుగుతుంది. ఏంటంటే ఉగ్రవాదులకి రక్షణ కల్పించే అద్భుతమైన యంత్రాంగం భారతదేశంలో ఉంది కాబట్టి వీళ్ళు నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూ వస్తున్నారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, తర్వాత హమాస్, ఐసిస్, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 5 అత్యంత ప్రమాదకరమైన ఐసిస్ అండ్ హమాస్. ఈ ఐసిస్ అండ్ హమాస్ వాళ్ళ కార్యకలాపాలు ఇక్కడ క్యారీ అవుట్ చేయాలని ప్రయత్నిస్తే పట్టుకోవటం కొంచెం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో నిలబడితేనే ఈ ఐసిస్ తాలూకు మూలాలని వేళ్లతో పగిలించడానికి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్. ఎన్ఐఏ అయితే ఆ విషయంలో క్లారిటీతోనే ఉంది. ఎన్ఐఏ, ఐబీ, రా 3 కలిసి పనిచేస్తున్నాయి. స్పష్టమైన నిర్దిష్టమైన సమాచారంతో ఒకవేళ పాకిస్తాన్ దాడికి తెగబడిన సమాధానం బేఫిట్టింగ్ రిప్లై ఇవ్వడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ భారత ఆర్మీ సియాల్కోట్కి చేరుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి ఏ క్షణంలో అయినా పాకిస్తాన్ భూభాగం మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది. సో కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్, ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆర్మీ చీఫ్ అదృశ్యమైపోయాడు, ప్రధానమంత్రి హాస్పిటల్ బెడ్ ఎక్కాడు, ఆర్మీకి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఎవరన్నా దిశానిర్దేశం చేస్తే భారత్ సరిహద్దుల దాకా యుద్ధ ట్యాంకులను నడుపుకుంటూ తీసుకురావడానికి దారిలో అందరినీ పదో పరక అడుక్కుంటూ వాటితో ఆయిల్ నింపుకుంటూ రావాల్సిన పరిస్థితి. ఇంత దుస్థితి బహుశా ఎవరికి రాకూడదేమో, వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారు దీన్నే. చూద్దాం రాబోయే రోజులు ఎందుకు ఈరోజు సాయంత్రం డెవలప్మెంట్స్ ఏంటో తెలిసిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో.